ఇక్కడ ఒక దీపం విషాదంగా వెలిగింది. ఇంటికి పెద్ద దిక్కైన రైతన్న కుటుంబానికి దూరమయ్యాడు. కారణం ఏదైనా అన్నదాతలు ఇట్లా అనుకోకుండా మరణిస్తే ఆయనను నమ్ముకున్న వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? ఆయనకు పానం ఆరోగ్యం లేక ఆయనతో ఆటో వచ్చింది. ఆటో వస్తే హాస్పిటల్ తీసుకపోతే చనిపోయిండు. मेरे शौहर जॉन्डिस हो गए, 1 साल हो रहा मर गए। वो बच्चा के लिए पड़े होना मेरे बहुत मेहनत कर 5 గంటలకు 6 గంటలకు చచ్చిపోయి అంటనే గట్ల ఎందుకైతుంది కాదు అనగానే ఈడ కాదు ఇంటికాడ కాదు పొలం కాడ అన్నారు. ఏం లేదు అన్నదానం చేనులోకి వెళ్ళి రోడ్డు దాకా ఎత్తుకొచ్చి రోడ్డు మీదకి వెళ్ళి మనిషిని కూర్చుండబెట్టుకొచ్చినట్టే కూర్చుండబెట్టుకొచ్చారు బండి మీద చనిపోయాడు. లోకానికి అన్నం పెట్టే రైతన్న మరణిస్తే ఆ కుటుంబానికి అండగా నిలిచిందెవరు? ఏ విధమైన మరణం రైతు పొందినా, ఏ ఆఫీస్ పోయే అవసరం లేకుండా, ఎక్కడ దరఖాస్తు పెట్టే అవసరం లేకుండా ఈరోజు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ద్వారా అధ్యక్ష వితిన్ 10 days వచ్చే విధంగా రైతు బీమా చేయించినామండి. రైతు बीमा पैसे 5 लाख आने से मेरे थोड़ा बहुत खर्चा गया था, वहाँ बहुत खुश था मैं. ఆ సాయంతో నేను బతికిన సార్. కేసీఆర్ తరఫున మాకు 5 లక్షలు వారం రోజులలో వచ్చింది. మళ్ళీ ఏడాది వెళ్ళక ముందు నాకు పింఛను కూడా పడ్డది ఆయన తరఫున. ఆయన వాళ్ళని తిండి బతుకుతున్నాం. తెలంగాణ రైతుకు కొండంత ధీమా కేసీఆర్ అందిస్తున్న రైతు బీమా. గుర్తుకే